రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ సర్కార్ అనేక పథకాలను ప్రవేశపెడుతుంది. రైతు బంధు పథకం అన్నదాతలకు కొండంత భరోసానిస్తుంది. వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వమే పెట్టుబడి సాయం చేస్తూ ఉండడంతో తొలకరికి ముందే రైతుల ఇండ్లలో సంతోషాలు నిండాయి. సీఎం కేసీఆర్ నిర్ణయంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వీరుడు అతడు, విజయానికి బాగుతాడు, ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, తారవంచని యోధుడు అతడు, ఆభయానికి బాసటలతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడ జననం, తొలికిరణం వేగువకే ఆభరణం, గగనమనం కైవేచే ప్రతి ఉదయం, ముఖ్య అతిథిగా వినిపించే తొలివారం, పులకించే పులుకీటం, సోదరే సాగరమై సాగిందో, కనివిని ఎరుగని పంతా చేసే జగమంతా, వెనుదిరుగని అడుగట్టే తనదే, వికసించిన స్వప్నాలే తన సంకల్పాలంట, చిగురించిన ఆశలతో గ్రామంలో రైతు బంధు పథకం ప్రారంభోత్సవం చేసిన రైతుల పట్టదారు పాస్పుత్రాలు మరియు చెక్కులు పంపిణీ కార్యక్రమం చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమ్మద్ అలీ గారు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, మరి రవాణా శాఖ మంత్రి శ్రీ మహేందర్ రెడ్డి గారు, రాష్ట్ర రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ శ్రీ గుత్త సుఖేందర్ రెడ్డి గారు, రెవెన్యూ సెక్రటరీ రాజేశ్వరరావు గారు ఇస్తూ ఈరోజు మన ప్రాంతంలో వికారాబాద్ జిల్లాలో మరి సిద్ధులూరు గ్రామంలో రైతులకు పంపిణీ చేస్తున్న చెక్కులను కోసం మంత్రివర్యులు వచ్చారు కనుక ఒక మన కోఆర్డినేటర్ రైతు కోఆర్డినేటర్ గుత్త సుఖేందర్ గారు మన మధ్యలో వచ్చారు కనుక చాలా సంతోషం. మనమంతా కూడా మన సీఎం గారు మంచి ఉద్దేశంతో రైతులకు అందరికీ చెక్కుల పంపిణీ చేస్తున్న సందర్భంగా మంత్రివర్యులు మొత్తం జిల్లా అన్ని మొత్తం తెలంగాణ తిరుగుతూ మన ప్రాంతానికి వచ్చాను చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మంచి పని చేస్తున్నారు. నిజంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వాళ్ళు నిజంగా మన రైతులందరూ పెద్ద సంతోషంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళు అసలు ఏం చేస్తారో తెలిసే పరిస్థితి లేదు కనుక వాళ్ళు మంచి ఉద్దేశంతో మనందరికీ వెల్కమ్ పెద్ద సంఖ్యలో రావడం జరిగింది కనుక మన మంత్రులందరికీ మరి వాళ్ళ ఫ్లైట్లో మన వికారాలు మన రంగారెడ్డి జిల్లాకు పోవడం జరుగుతుంది కనుక దయచేసి మనం తొందరగా వాళ్ళు హాఫ్ అన్ అవర్లో ఇచ్చారు, హాఫ్ అన్ అవర్లో మరి వెళ్ళిపోతారు కనుక దయచేసి అందరు చాలా సంతోషంగా ఉండండి. మంచి మనుషులు వచ్చారు మన మద్దరికి వచ్చినందుకు మీరు అందరూ చెక్కులు తీసుకొని బాగా సంతోషపరిచింది కోరుతూ, ముఖ్యంగా మన ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. మన ప్రాంతంలో ఎడ్యుకేషన్ లేదు కనుక మీరందరినీ మంచి పిల్లలను అందరినీ కూడా మంచి చదివించి మనం సమయం తక్కువ కనుక నేను తక్కువ మాట్లాడుతున్నాను అందరూ కూడా క్షమించవలసిన కోరుతూ మన మధ్యలో వచ్చిన అందరూ మన మంత్రులకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినాక ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ ప్రాంతంలో రైతుల కష్టసుఖాలు పేద ప్రజల కష్టసుఖాలు నేరుగా తెలిసిన ముఖ్యమంత్రి గారు ఇవాళ రైతులను ఆదుకోవడానికి అప్లపాలై ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో అవన్నింటినీ దూరం చేయడానికి ముఖ్యమంత్రి గారు మరి సమగ్ర భూ సర్వే చేసి వాళ్ళందరికీ కూడా మరి పట్టాదారు పాస్ పుస్తకాలు కల్పించి మరి ఎకరాకు 4,000 రూపాయలు చొప్పున ఇలా ప్రతి రైతులు ఆదుకుంటున్నటువంటి సందర్భం ఉంది. రైతులకి కాదు పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు 200 పింఛన్ నుంచి 1000 రూపాయల పింఛన్ కానీ 15 వికలాంగుల 500 నుంచి 1500 పింఛన్ కానీ ఒంటరి మహిళలకు 1000 రూపాయలు ఇచ్చే పింఛన్ కానీ మరి రేషన్ కార్డు మీద 4 కిలోల నుంచి 6 కిలోల
బియ్యం ఇచ్చుకుంటూ ఇవాళ ఎంతమంది రేషన్ కార్డు మీద ఉంటే 20 కిలోల కంటే ఎక్కువ బియ్యం ఉన్నటువంటి సందర్భం ఉండి ఇవాళ పేద ప్రజల కష్టసుఖాలు తెలిసిన ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ పేద ప్రజలు ఆదుకోవడానికి మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ పెళ్లిళ్ళు వచ్చిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి 18 సంవత్సరాలకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. మరి గతంలో ఎన్నికల కంటే ముందు ముఖ్యమంత్రి గారు చెప్పలే నేను గెలిచిన తర్వాత పెళ్లిళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పకుండానే ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజల కష్టసుఖాలు తెలిసినటువంటి సందర్భం, పేద ప్రజల ఆడపిల్లల తల్లిదండ్రుల కష్టసుఖాలు తెలిసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇలా ఆడపిల్లల పెళ్లి చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో మరి ముఖ్యమంత్రి గారికి తెలుసు కాబట్టి ఇలా వాళ్ళందరికీ కూడా పెళ్లిళ్లకు డబ్బులు ఇస్తున్నటువంటి సందర్భం. మొట్టమొదట 51,000 రూపాయలతో ఇవ్వడం జరిగింది. సెకండ్ సంవత్సరము కులాలతో సంబంధం లేకుండా తెల్ల రేషన్ కార్డులు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మరి 75,110 రూపాయలు పెంచిన సందర్భం ఉంది. మరి ముఖ్యమంత్రి గారు మళ్ళా ఆలోచన చేసిండు ఈ 75,000 కూడా ఎవరికి సరిపోతలేవని చెప్పేసి ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి 1,110,000 రూపాయలు పెంచినటువంటి సందర్భం ఉంది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారు నిజంగా ఆ భగవంతుడు ఎక్కడ ఉంటాడో తెలియదు కానీ మనకు పేద ప్రజలకు రైతులకు కనిపించే దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారని మనమందరం కూడా చెప్పక తప్పదు. మరి కనిపించిన దేవుడి గురించి మనం ఎన్నో తపన చేస్తాం. ఇలా పేద ప్రజలను ఆదుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నిజంగా తెలంగాణ పాలిట నిజంగా పేద ప్రజలకు దేవుడు. మరి తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి యావత్ భారతదేశ రాష్ట్రాల ఎన్ని రాష్ట్రాలున్నాయో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కూడా వారి దృష్టి తెలంగాణ మీద పెట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి మనం కూడా తెలంగాణను చూసి నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు భారతదేశ ప్రధానమంత్రి కూడా ఈ యొక్క రాష్ట్రం పైన కన్నేసిన మాట వాస్తవం. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మనం కూడా ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మరి కంకణబద్ధులై ఉన్నటువంటి సందర్భం ఉంది. మనం కూడా ముఖ్యమంత్రి పాటలో మరి బంగారు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మనవంతు భాగస్వామ్యంగా కల్పించుకుంటూ మరి ఈ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాలకు బలం చేసుకుంటూ రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలని మీరందరూ కూడా కోరుకుంటూ ఒకటే కోరుతున్నాం. మీరందరూ కూడా మనమందరం కూడా భగవంతుడు ఒకటే ప్రార్థించాలి. ఈ పేద ప్రజలకు రాబోయే రోజుల్లో మరిన్ని సేవ కార్యక్రమాలు అందించడానికి భగవంతుడు ఆయురారోగ్యాలు మరి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. ఎమ్మెల్యే కాళే యాదయ్య గారు, స్పెషల్ సిఎస్ కలెక్టర్ గారు, భాగ్యలక్ష్మి గారు, జెడ్పీటీసీ షరీఫ్ గారు, గౌసుద్దీన్ కేసీఆర్ నుండి తెలంగాణ సాధించినాం. కానీ వారు అనేది ఏంటంటే మనం కేవలం ఆంధ్రలో నిలబడుతుంది కాదు, మన నిధులు మన చేతులు ఉండాలి, మన నీళ్లు మన చేతులు ఉండాలి, మన భవిష్యత్తు మన చేతులు ఉండాలి. అందుకే మనం తెలంగాణ కొరకు పోరాడాం. అటు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నిధులన్నీ మనమే, నీళ్ళన్నీ మనమే, అభివృద్ధి ఏమో అక్కడ ఊరికి రోడ్డు ఉంటుంది, ఆడ స్కూళ్ళు, కాలేజెస్లు, హాస్పిటళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయి. ఎందుకంటే నిధులన్నీ మనీ, అభివృద్ధి అంతా అక్కడ. ఊర్లో నష్టమైంది, విద్యార్థులకు, ఉద్యోగులకు అన్నిట్లో నష్టమైంది, మన రైతాంగంకి అన్నిట్లో నష్టమైంది. వారికే మనకి ఎన్నో చేసేది మన బాధ్యత తెలంగాణ కని ఎన్నో మొదలుపెట్టింది. ఈరోజు చెట్లు పంచుతున్నారు, కానీ ఇంతకు ముందు మనం చూడాలి, మొట్టమొదలు మన పంటలకు నీరు కావాలంటే పంపులు నడవాలంటే కరెంట్ రావాలి. అయితే మొత్తము కరెంటు ఉత్పత్తి అయ్యే ఫ్యాక్టరీలన్నీ, పవర్ ప్రాజెక్టులన్నీ ఆంధ్రాలో ఉండే, మనకు కేవలం బొగ్గు మిగిలింది. అప్పుడు అందరు నాయకులు అన్నారు మొత్తం తెలంగాణ చీకటైపోతుంది అన్నారు. అప్పుడు ఇది అసాధ్యము తెలంగాణ కరెంట్ తెచ్చుడు. నిజంగానే మనకు కరెంట్ లేకుండే, కరెంట్ ప్రాజెక్టులు లేకుండే, అయినా కూడా వాళ్ళు ఈ పరిస్థితిలో అటోళ్ళు, ఆ రాష్ట్ర వాళ్ళు మన కరెంటే కట్ చేసిండ్రు సప్లై చేయకుండా. అందుకే దాని మీద పడి కింద మీద పడి అసాధ్యమైంది సాధ్యం చేసిండు, మనకు కరెంట్ తెచ్చిండు.
కరెంట్ తెచ్చడమే కాదు, రాత్రి ఏదో 3 గంటలకు కరెంట్ కాదు, పొద్దుగాల కరెంట్ తెచ్చింది. ఇప్పుడు తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రము, అన్ని భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చడం మొట్టమొదటి రాష్ట్రం. మామూలను ఎలక్ట్ చేసిండ్రు సుఖేందర్ రెడ్డి గారిని. మేము అక్కడ ఢిల్లీలో పోయినాము. ఢిల్లీలో మాకు బాగా గౌరవం దొరుకుతుంది. తెలంగాణ ఎంపీ అంటే ఇంకా గౌరవం దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. మేము 60 ఏళ్ళ సంది పక్క రాష్ట్రాలు ఉన్నాయి, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఇవన్నీ పాత రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, ధనవంతమైన రాష్ట్రాలు. మేము 60 ఏళ్ళ చేయండి ఈ కొత్త మొట్టగొట్టిన కొత్త తెలంగాణను ఎట్లా చేస్తుండ్రు? మీ సీఎం ఏమైనా మాయం చేస్తుండా? మీకు నిధులు ఎక్కడ ఇస్తుండ్రు? మేము చెప్పేది ఏంటంటే మా సీఎం గారు మా తెలంగాణ ప్రజల సమస్యల గురించి తెలుసు. వాళ్లకు అయితే వారు ఒక్కొక్కటి అంటే మొత్తము చెక్లు మొదలు ఆ చెక్లు ఆ డబ్బు వాడుకుంటేందుకు మొట్టమొదటి నీళ్లు ఉండాలి, కరెంట్ ఉండాలి. అందుకే ఫస్ట్ మొట్టమొదటి ఆధార్ కరెంట్ తెచ్చిండు. దాని తర్వాత వేరే ఎన్నో పథకాలు పెట్టిండు. తర్వాత సాగునీరు, తాగునీరు అంటున్నారు. తాగునీరు అయితే మీరు అందరికి తెలుసు. ఇక్కడికి ఇంత పెద్ద రాష్ట్రం ఎట్లా వచ్చినాయి పైసలని అంటే మన భవిష్యత్తు మన చేతులుంది, మన నిధులు మన చేతులున్నది, మన ప్రజల కొరకు మనం ఇవి వాడుతున్నామని వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అట్లా ఏ పథకం చూసినా కూడా సాగునీరు ఎన్నో జిల్లాలకు మనకు నీళ్లు ఆల్రెడీ వస్తున్నాయి. మన జిల్లాకు కొంచెం ఆలస్యం వస్తుంది, ఎందుకంటే దేవుడు మన జిల్లా అన్నిట్లో ఎత్తైన జిల్లా పెట్టిండు. వికారాబాద్ జిల్లా అంటే మొత్తం తెలంగాణలో అన్ని జిల్లాల కంటే ఎత్తైన జిల్లా. 2 నదులకు అన్నిట్లో దూరమైన జిల్లా అంటే మన జిల్లా. అందుకే సాగునీరు మనం పట్టుకోవాల్సే అవసరం ఉన్నది. ఆ సాగునీళ్ళు కూడా వస్తాయి. అయితే వెనకట అనేది వ్యవసాయం చేయాలంటే ఎద్దు బుద్ధి భూమి ఉండాలి. కానీ ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే కరెంటు, ప్రాజెక్టులు, ఫర్టిలైజర్లు, నిధులు ఉండాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వెనకబడి కేసీఆర్ గారు ప్రతి ఒక్కటి ఫర్టిలైజర్ కానీ ప్రతి ఒక్కటి తెస్తున్నారు. కానీ ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. ఒక్కటైతే మనం వ్యాధి పెట్టుకోవాలి అంటే ఎవరికి తట్టలేదో ఏమో నాకు అర్థమైతే. అందుకే అది గమనించి రైతులు కూడా సంఘాలు చేయాలని ఎన్నోసార్లు గుత్తా సికందర్ రెడ్డి గారితో చర్చలు పెట్టి ఈ రైతు సమన్వయ సమితి RSS అని నేను కూడా దాదాపు 1 year దీని మీద ఆలోచన పెట్టి చేస్తున్నాడు. వారు ఏం చేసినా దూరదృష్టితో చేస్తారు. ఇంకోటి ఏంటంటే మిషన్ కాకతీయ ఉన్నది. మిషన్ కాకతీయ ఉంటే అప్పుడు పూడికలు తీస్తున్నారు ఎన్నో వేల కోట్లు పెట్టి. అందరు అన్నాడు పూడికలు తీస్తూ చెట్లు పెట్టాలని. అట్లే కళ్యాణ లక్ష్మి ఏదో ఓట్లు కొంటుంది, కళ్యాణ లక్ష్మి పైసలు ఇస్తుండ్రు. అది కాదు సుమా, దీంతో ఎంతో లాభం అవుతుంది. మన భారతదేశంలో 30% పిల్లలు బలహీనంగా అసలుకు పక్కగా ఉండి పుడతారు. ఎందుకంటే బాల వివాహాలు అవుతాయి. భారతదేశం మొత్తము 30% బాల వివాహాలు అవుతాయి. కళ్యాణ లక్ష్మి ద్వారా ఇప్పుడు తెలంగాణలో బాల వివాహాలు అనేదే లేదు. అట్లే ఎన్నో పథకాలు దూరదృష్టితో పెట్టిండ్రు. నిజంగానే మా తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది. కానీ ఎన్నోసార్లు చెప్పిండ్రు మన తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే రైతులే మన తెలంగాణను బంగారు. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సంజీవరావు గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు రెవెన్యూ శాఖ మంత్రులు మహమూద్ అలీ గారు, వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మా మిత్రులు విశ్వేశ్వరరెడ్డి గారు, చేవెళ్ల శాసనసభ్యుడికి నమస్కారం. ఈరోజు నూతన తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని అప్పుల భారీ నుంచి బయటపడేసి స్వయం కృషితోనే స్వశక్తితోనే ఆధారపడేటువంటి విధంగా, ఆర్థికంగా బలపడేటువంటి విధంగా పలు కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఒకవైపు 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి చెట్లు ఉన్నాయి మన రాష్ట్రంలో. దానికి నిరంతరం ఉచితంగా విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఆ తర్వాత
వాన పడితే అప్పుల వల్ల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి రైతాంగానికి ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఎకరాకు 4,000 చొప్పున 2 పంటలకు 8,000 ఇచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. ఎప్పుడో నిజాం పరిపాలనలో భూరికాండ ప్రక్షాళన జరిగితే ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములను గుర్తింపజేసి పట్టేదారులు ఎవరి ఆధీనంలో ఎంత ఉన్నది, దీంట్లో ఇంకా 1,42,00,000 మంది ఎకరాలకు 58 లక్షల మంది రైతాంగం దగ్గర భూమి ఉన్నట్టుగా గుర్తించి కొత్త పాస్బుక్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇంతకుముందే మన ఉప ముఖ్యమంత్రి గారిని రిప్రజెంటేషన్ ఇస్తా ఉంది. ROFR కింద పట్టాలు ఇచ్చినారు, కానీ ఇంకా వాళ్ళకు చెక్ బుక్ ఇస్తలేదు, ఫారెస్టులు అడ్డం పెడుతున్నారు. ఇట్లా 2,93,000 ఎకరాలు ఈ రాష్ట్రంలో ROFR కింద ఉన్నది. దాంట్లో చాలా వరకు క్లియర్ చేసినారు. ఇంకా అక్కడక్కడ రెవెన్యూ ఫారెస్ట్ అధికారులకు 2 శాఖల మధ్య సమస్య ఉన్నది, దాన్ని పరిష్కారం చేయబోతున్నారనేటువంటి విషయాన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి మిత్రులు కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పెట్టుబడితో పాటు రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ రాష్ట్రంలో 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఒక అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను పెట్టి మీ భూసార పరీక్షలు ప్రతి సర్వే నెంబర్ ప్రకారం చేయించి మీ భూమి ఏ పంటకు ఏ సాగుకు యోగ్యమైందో గుర్తింపజేసి మీకు చెప్పేటువంటి కార్యక్రమం. అదేవిధంగా మరి మీ అందరి పంటలు పండిన తర్వాత అమ్ముకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసేటువంటి కార్యక్రమం. అందుకనే ఈ రాష్ట్రంలో రైతు సమన్వయ సమితులు గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో 1,61,000 మంది రైతులను సైన్యంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఘనత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చేస్తూ ఉన్నాం. మనం చేయాల్సిన పని రైతులకు అవసరమైనటువంటి భూసార పరీక్ష చేయించడం, అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి ఏ పంటలు వేయాలో చెప్పడం, వారు పండించినటువంటి పంటలు గిట్టుబాటు ధరించే విధంగా వారికి అధికార యంత్రాంగానికి మధ్య ఒక సమన్వయకర్తలుగా మనం నిర్వహించాల్సినటువంటి బాధ్యత మరి సమన్వయ సమితి సభ్యులకందరికీ ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా, కాలం చాలా తక్కువ ఉంది. ఇంకొక రంగారెడ్డి జిల్లాలో పుత్తూరు కూడా వెళ్ళాలి, కాబట్టి ఇంకా 2 పెద్దలు మాట్లాడాలా. అదేవిధంగా మీ అందరితో ఒకటే మనం చేసేది, ఈరోజు ఈ గ్రామంలో మరి 8,000 ఎకరాలు లెక్కబడి మొదటి విడతగా 4,000, మళ్ళా నవంబర్ 18వ తారీఖున మళ్ళా 4,000 లెక్కబడి ఇవాళ మీది ఈ గ్రామంలో 1,23,00,000 ఇవాళ చెక్కులు పంపిణీ జరుగుతుంది. నవంబర్ 18న ఇంకా కొంత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమస్యలు పార్ట్ బిలో ఉన్న భూముల సమస్యలు తెచ్చుకుంటే వాళ్ళకు కూడా చెక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ రోజు కొత్త పాస్బుక్లు చెక్కులు అందుకునేటువంటి రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. ఉప ముఖ్యమంత్రి వర్యులు, రెవెన్యూ శాఖ మంత్రులు, గౌరవనీయులు సహృదయులు మహమూద్ అలీ గారికి, నాతోటి రైతు సోదరులకు, సోదరిమణులకు, ప్రెస్కు, మీడియాకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం జరుగుతూ ఉంది. 10,556 గ్రామాలలో 559 మండలాలలో 30 జిల్లాలలో 58 లక్షల మంది రైతులకు, ఒకటి కాదు రెండు కాదు, 58 లక్షల మంది రైతులకు ఎకరానికి 4,000 రూపాయల చొప్పున పెట్టుబడి కింద 5,730 కోట్ల రూపాయల చెక్కులు పంచుతా ఉన్నారు. బహుశా భారతదేశ చరిత్రలే కాదు, ప్రపంచ చరిత్రలోనే రైతులకు పెట్టుబడి కింద నగదు ఇవ్వడం అనేది ఇది ప్రపంచ చరిత్రలోనే మొదటిదని చెప్పేసి కూడా మీకందరికీ మనవి చేస్తా ఉన్నాం. మన జిల్లాకు వచ్చే కల్లా 2,24,000 మంది రైతులకు
243 కోట్లు ఇస్తున్నాం. సిద్ధులూరు గ్రామానికి ఒక గ్రామానికి 953 మందికి 1688 చెక్కులు 1,30,35,00,000 ఇస్తున్నాం. ఈ చెక్కులన్నీ కూడా కౌంటర్ ద్వారా మీకందరికీ అందజేస్తాం. ఈ చెక్కులు తీసుకున్నటువంటి వ్యక్తులు రేపే వెళ్ళి బ్యాంకులో తీసుకోవాలని అడావిడి అవసరం లేదు. 6,000 కోట్ల రూపాయల నగదు రకం రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు మన రైతుల కోసమే ముద్రించి 8 బ్యాంకుల ద్వారా పంపించేస్తా ఉన్నారు. నగదు కొత్త లేదు, కరెన్సీ కొత్త లేదు. నేను ఇవాళ పేపర్లో చూశాను, బ్యాంకుల దగ్గర బారు తీరారు. ఒకే రోజు తీసుకోవాలనే అవసరం లేదు. మీకు ఇచ్చినటువంటి చెక్కు 3 మాసాల వరకు పనిచేస్తుంది. 3 మాసాల తర్వాత పోకపోతే మా అగ్రికల్చర్ కమిషనర్ గారు మళ్ళీ కొత్త చెక్కును తయారు చేసి సంతకం పెట్టి మళ్ళీ ఇస్తారు. కాబట్టి హాజరాబాద్గా చెక్కు తీసుకున్న వ్యక్తులు కరెన్సీ అయిపోతుందనో నగదు అయిపోతుందనో బాధపడాల్సిన అవసరం లేదు. హాయిగా వెళ్ళి పోచారం శ్రీనివాసరెడ్డి గారు చెక్కు రాసి వేరే అమౌంట్ తీసుకుంటే నాకు పాత నోట్లు వస్తున్నాయి. రైతు బంధు పథకం కింద మనం ఇచ్చేటువంటి చెక్కులకు కడక్ కడక్ నోట్ ఇస్తున్నారు బ్యాంకు. నగదు కొత్త ఏం లేదు, బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. సోదరులారా, సోదరుమల్లారా, ఇది గొప్ప కార్యక్రమం. ఏదైతుంది రేపు జూన్తో. కానీ 40 ఏళ్ళు పరిపాలించిన వారు కూడా ఈ ఆలోచన రాలేదు. ఏది రాలేదు. గుడ్డి బల తోక పట్టుకొని ఎదురట్టేది మన పరిస్థితి అంతా. అది తీసుకుని ఏడ బొందలేస్తే ఆ బొంద పడ్డం. ఇక్కడ రైతులకు గౌరవ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడుతున్నాను. ఇక్కడ పరిస్థితి పూల వ్యవసాయం ఎక్కువ మట్టుకు. బోర్లు ఉన్న వాళ్ళు చేతులు లేపండి, ఎంతమంది ఉన్నారు బోర్లు ఉన్న వాళ్ళు? బోర్ ఉన్న వాళ్ళు రైతుల సంఖ్య చేతులు లేపండి. బోర్లు ఉన్న వాళ్ళు అప్పు తీసుకురావాలి, చేతులు లేపండి. లేదండి, అప్పు అవసరం లేకుండా పంట పండించే వాళ్ళు చేతులు లేపండి. లేదు. 3,63,00,000 అయితే 2,50,00,000 మంది రైతులు ఉన్నారు. వచ్చిన నాయకులు ఎన్నికలప్పుడు అరచేతుల స్వర్గం చూపిస్తున్నారు, మోచేతి బెల్లం పెడుతున్నారు. రైతే రాదంటున్నారు, రైతే దేశాన్ని వెన్నముక్క అంటున్నారు. రైతుకు వెన్నముక్క బలపడతలేదు, కానీ బలహీనపడతా ఉంది. కారణం, మనకు అవసరాలు ఏంటి? ఎవరి ఆస్తుల్ని మనం తెచ్చి ఇమ్మంటలేదు, బ్యాంకులో ఉన్న నగదును దోసుకొచ్చి మనకి ఇమ్మంటలేదు, టాటా బిర్లాలు సంపాదించినటువంటి కోట్లాది రూపాయలు తీసుకొచ్చి పంచమంటలేదు, అంబానీ ముఖేష్ అంబానీ వాళ్ళంతా సంపాదించిన డబ్బు అడుగుతలేదు. మనం అడుగుతుంది మనకున్న దిక్కు మొక్కు భూమి. బతికేది, ఉండేది, జీవించేది భూమి. నా భూమి ఉంది, నా కరెంటు మోటార్ ఉంది, నా పంటలు ఎండిపోకుండా మోటార్ గాలిపోకుండా కరెంట్ ఇవ్వని అడుగుతున్నాం. కరెంటు లేని దగ్గర, బోరు లేని దగ్గర ప్రాజెక్టు కట్టి కాలువ ద్వారా 2 పంటలకు నీలిమంటున్నాం. సకాలంలో నాకు అవసరం ఉన్నటువంటి విత్తనాన్ని ఇబ్బంది లేకుండా ఇవ్వమంటున్నాం.
సకాలంలో పంట పండించడానికి దిగుబడి పెంచుకోవడానికి అవసరమైనటువంటి ఎరువులు అందుబాటులో పెట్టుబడుతున్నాం. పంట పండించే క్రమంలో వ్యవసాయ ఖర్చులు పెట్టుబడి ఖర్చులు తగ్గించే ఉపాయం చూడమంటున్నాం. 6 కాలం పండించినటువంటి పంటకు దళార్లు మోసం చేయకుండా ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధరకు కొని నా డబ్బు నగదు చెల్లించమంటున్నాం. అంతే కదా అడిగేది మనం. ఇంతకంటే మించి ఎవరు సొమ్ము అడుగుతలేదు. మేము కూర్చోటి పెడతాం, మాకు అన్న పెట్టి అంటలేదు. ఈనాడు మనం కోరుకున్న కోరికలు కొన్ని ఇవైతే 70 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. నేను రైతు, నాకు 2 బోర్లు ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందంటే కరెంటు పోతా, కళ్ళ ముంగడు వేసుకున్న పంటలు ఎండుతుంటే బాధ. అప్పు పెరిగిపోయి ఆత్మస్థైర్యం కోల్పోయి ఆ కుటుంబాన్ని నడపలేక ఆత్మహత్యలు. ఎరువులు కొన్నామంటే సొసైటీలు దొరికాయి, దుకాణాలు దొరికాయి, క్యూ, చెప్పులు పెట్టి నిలబడి భోజనం పోవాలి. మంచి విత్తనాలు కొందామంటే దొరికాయి, క్యూ పెట్టి పోవాలి. ప్రభుత్వాలు ఏం గడ్డి దిగినాయా అన్నట్టు ప్రభుత్వాలు. ఆనాడు ముఖ్యమంత్రులు లేరా? ఆనాడు మంత్రులు లేరా? అలా చీమనెత్తులు లేదా? వాళ్ళ రైతు కొడుకులు కాదా? రైతు కొడుకులే చెప్పుకుంటారు. ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఎవడు పుట్టేవరా రైతు పుట్టా చెప్తాడు. కిస్కాపేట అంటే కిసాకపేట అంటారు. అందరూ రైతులు చెప్పుకుంటారు. రైతు చేసింది కల్లా శూన్యం. ఇది ఈ తతంగం అంతా జరుగుతూ వస్తాం. మీ అందరి దయ వల్ల, మీ అందరి సహకారం వల్ల, ఆశీర్వాదం వల్ల పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. చంద్రశేఖర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. మేము బిడ్డలం, తెలంగాణ బిడ్డలం. మీకు మాకే కొమ్ములు రాలే, మంతులు రాలని. మేము తెలంగాణ తెచ్చుకుంది పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రి గారు అనుకో, మహమూద్ అలీ గారు డిప్యూటీ సీఎం గారు కాదు. మీరు ఆశీర్వదించారు. మా అన్నదమ్ములు అక్క చెల్లెలు బిడ్డని గెలిపిస్తున్నాం, మీకు బాధ్యత అప్పచెప్తున్నాం, మాకు అప్పచెప్పారు. మేము మీకు మాకు అప్పచెప్పిన దానికి మీ రుణం మేము తీసుకోవాలి. సేవలు అందించి రుణం తీసుకోవాలి, లేకపోతే తప్పుకోవాలి. ఇది మన సిద్ధాంతం, మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం. అందుకే ఈరోజు దేశానికి ఆదర్శం మన ప్రభుత్వం. గర్వంగా చెప్పుకుంటాం మనం. ఇలా ఏ పథకం తీసుకున్న దేశానికి ఆదర్శం కదా. ఎకరానికి 4,000 రూపాయలు, సంవత్సరం 8,000 రూపాయలు దేశానికి ఆదర్శం. 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం కూడా మన తెలంగాణ రాష్ట్రం దేశంలో. ఇది ఆదర్శమే. రైతుల పాదాలు కడిగి 1,00,00,000 ఎకరాలకు 2 పంటలకు నిలిచే రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమే. ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణకి ఇచ్చేటువంటి మొదటి రాష్ట్రం దేశంలో ఎవరు లేదు, మన రాష్ట్రమే. యాదవుల కుటుంబాలకు పార్టీలకు అతీతంగా 1,25,000 పెట్టి గొల్లు కొనిచ్చే ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వమే. కేసీఆర్ కట్టిస్తున్నటువంటిది గర్భిణీ బిడ్డకు పౌష్టికాహారం ఇవ్వడానికి ఆడబిడ్డ పెట్ట 13,000, మగబిడ్డ పెట్ట 12,000 ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది తెలంగాణ రాష్ట్రమే. 42 లక్షల మందికి పెన్షన్ ఇస్తుంది తెలంగాణ రాష్ట్రమే. ఒంటరి మహిళకి ఇస్తుంది తెలంగాణ రాష్ట్రమే. పూజ కార్యాలకు ఇస్తుంది తెలంగాణ రాష్ట్రమే. ఈనాడు దేశానికే ఈనాడు చంద్రశేఖరరావు గారి యొక్క నాయకత్వం ఆదర్శంగా ఉంది.
కేసీఆర్ గారి నాయకత్వం ఆదర్శంగా ఉంది. దేశం మనది చూస్తా ఉంది. అయితే మేము గర్వపడతలేము. ఎందుకు గర్వపడతలేమంటే ఇంకా చేయాల్సిన ఉన్నాయి. శాంతి భద్రతలకు బ్రహ్మాండంగా పోలీసులు ప్రాణాలు తెగించి రాష్ట్రాన్ని కాపాడుతున్నారు. ఎక్కడ చిన్న సంఘటనలు లేవు. ఎక్కడైతే శాంతి భద్రత ఉంటాయో అక్కడ అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది. ఈ విధంగా జిల్లా కలెక్టర్లు మా సెక్రటరీ గారు రాత్రిలో కష్టపడి 100 రోజులు కష్టపడి ఎవరికింత భూమి ఉంది తీశారు ఆ పట్ట సర్టిఫికెట్ ఇస్తున్నాం. ఎవరికైతే భూమి తెలియదు. భూమి అమీర్ శ్రీనివాసరెడ్డి, కొన విశ్వేశ్వరరెడ్డి నా పేరు పట్ట ఉంది. ఆయన పేరు కలుగు చేశారు. నా రిక్వెస్ట్, నా ప్రార్థన గ్రామ మండల రైతు జిల్లా సమన్వయ సమితి నాయకులకు విజ్ఞప్తి. మేము కరెంట్ ఇస్తున్నాం ప్రభుత్వ పక్షాన. 2 పంటలకు నీళ్ళు ఇస్తాం. యాసంగి వానకాలం ఎకరా 4,000 రూపాయలు ఇస్తాం. పండిన పంటకు ధర కలిగిస్తాం. మా రైతు సమన్వయ సమితి నాయకులు ఇక్కడ ఉన్నారు. వారికి నా యొక్క సవినయంగా విజ్ఞప్తి, పంట పండించేటువంటి తేదీని ఖరారు చేయండి. విత్తనం వేసే తేదీ 5,000 ఎకరాలకు ఏవో నియమించాం. ప్రతి ఏవో క్లస్టర్ హెడ్ క్వార్టర్లో 12 లక్షలు పెట్టి ఒక వేదిక కట్టిస్తాం. అక్కడిక్కడ కూర్చోవాల్సిన లేదు. రైతులంతా అక్కడ కూర్చొని మాట్లాడుకోవాలి. అధిక దిగుబడి లాభం వచ్చే పంటలు వేసుకోండి. ఏం వేసుకుంటారు మీ ఇష్టం. అది భూసార పరీక్ష చేయించండి. రైతు సమన్వయ సమితి నాయకులకు మా ఏయూ ఇక్కడ ఉన్నాడా 635 మంది నియమించాం రాష్ట్రంలో. ప్రతి 5,000 ఎకరాలకు ఏయూ ఉంటాడు. ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. 559 మండలాలకు ఏవో ఉంటాడు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఏడీ ఉంటాడు. ఏడీఏ. ప్రతి జిల్లాకు ఒక డిఓ ఉంటాడు. ఈయన ఇదంతా సమన్వయంతో ఎక్కడ కూడా మళ్ళా సంఘం లేనటువంటి వారికి, అసంఘటిత శక్తి ఉన్నటువంటి మనకు సంఘటిత పరచడానికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రైతు సమన్వయ సమితి ఇచ్చారు. మీ బాధ్యత, నా ప్రార్థన, మంచి దిగుబడి వచ్చే వంగడాలు మీ ఇష్టం. కూరగాయలు వేసుకుంటారా, పత్తి వేసుకుంటారా, మిర్చి వేసుకుంటారా, జొన్న వేసుకుంటారా, మక్కలు వేసుకుంటారా, వడ్డు వేసుకుంటారా, కానీ దిగుబడి ఎక్కువ రావాలి. ఈ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వ్యవసాయం చేయలేము. దిగుబడి ఎక్కువ రావాలి, పంట ఎక్కువ ఉండాలి, ఖర్చు తగ్గించుకోవాలి. ఇదివరకు చేసినాం. నేను ఇక్కడ కొన్ని జిల్లాలు తిరుగుతూ ఉంటే ఎన్ని పండిస్తారా బండ బస్తాలని 30 బస్తాలని చేతులు వేస్తున్నారు. 30 బస్తాలని 20 గిట్టాలి. 1600 కాడికి 32,000, 25,000 ఖర్చు. ఏ పోతే మక్కలు 20 గిట్టాలట, 19 ధర 30,000. ఇంటికే పోతాయి. ఇంటికాడ బాధ్యతలకు ఏమిస్తాం? ఒక చుట్టమ్మ కేంద్రం ఏమంటావు? ఒక కన్నబిడ్డ వస్తే, అల్లుడు వస్తే సారుడు సీర చేయాలి, ఏం చేస్తావు? బిడ్డ పెళ్లి చేయాలి, ఏం చేస్తావు? కాబట్టి రైతు సమన్వయ సమితి నాయకులకు, మా అధికారులకు నా విజ్ఞప్తి, సమయానుకూలంగా విత్తనం తెప్పించండి. ఎంత విత్తనం కావాలో, ఏ విత్తనం కావాలో మేము పంపిస్తాం. సబ్సిడీ మీద ఎన్ని ఎరువులు కావాలో చెప్పండి, పంపిస్తాం. సేంద్రియ ఎరువులు ఏం కావాలో చెప్పండి, పంపిస్తాం. కీలు కానీ పిల్లివేసలు కానీ భూమిని సారవంతం చేసుకోవటానికి చేయాలి. రసాయనిక ఎరువులు వాడకానికి మోతాదు కంటే ఎక్కువ కంటే భూమి పాడైపోతుంది. ఎరువులు ఇస్తాం, దున్నేవారి ట్రాక్టర్ ఇస్తాం, నాటేసే మిషన్లు కూడా ఇస్తాం. ఈ సంవత్సరం వ్యవసాయ పెట్టుబడి తగ్గించండి, దిగుబడి పెంచండి. ఈ 8,000 రూపాయలు ఇచ్చేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేది రాను రాను మన ఆదాయం పెంచుకొని అప్పుల ఊపిరి నుంచి బయటకు రావాలి.
ఈ అప్పుల పాలు ఎవరు ఉన్నారా దేశంలో అంటే అత్యధిక సంఖ్య రైతులే అప్పుల పాలే ఉన్నారు. ఒక సాహుకారినో ఒక వ్యాపారస్తునో ఒక దుకాణం పెట్టుకున్న వారికో బట్టల దుకాణం వారికో హోటల్ పెట్టుకునే వారికో సినిమా నడిపించే వాళ్ళకి అడిగితే ఏం చేసినామంటే నేను హైదరాబాద్ లో ప్లాట్ కొన్నా, బొంబాయిలో ఒక ఇల్లు కొన్నా, నిజామాబాద్ లో ఒక దుకాణం కొన్నా అంటాడు. రైతు కాడికి ఏమంటాడు చెప్పండి, ఉండలేము. ఉన్న 10 ఎకరాలు 5 ఎకరాలు అమ్మేసినా అప్పుల చదగాక 5 లక్షల రూపాయలు కూడబెట్టుకుని పెట్టే అప్పు. ఇది మనకు ఉన్నటువంటి పరిస్థితి. ఇది పోవాలంటే మంచి శ్రీనివాస్ రెడ్డి సార్, నువ్వు కరెంట్ ఇస్తాంటున్నావు, నీళ్ళు ఇస్తాంటున్నావు, పంట పెట్టుబడి ఇస్తాంటున్నావు, విత్తనం ఇస్తాంటున్నావు, జర ట్రాక్టర్ తీసుకొచ్చి మా పొలం దున్నిపోతా కదా అంటే మాత్రం అర్థం కాదు. మీరు చేయాలి. మా తప్పు మేము సవరించుకోవాలి, మీ యొక్క సమర్థన పెంచుకోవాలి. మా అధికారులు మీరంతా కలిసి సమన్వయంతో ముందుకెళ్ళాలి. తప్పనిసరిగా నాకు విశ్వాసం ఉంది. నా కాన్ఫరెన్స్ లో మీరు చూడండి, ఒకసారి వచ్చి వరిధాన్యం యాసంగి 60 బస్తాలు పండిస్తాను. గంగా కావేరి అదాదస్ వానకాలంలో బీపీటీ వేస్తాం, అదాదస్ వేస్తాం, 50 బస్తాలు పండిస్తాం. మక్కలు యాసంగిలో 50 క్వింటాలు, వానకాలం 40 క్వింటాలు. ఖర్చులు పోగా మా అక్కలు ఇక్కడ కూర్చున్నారు, మీరు కూడా అర్థం చేసుకోండి, మానవులు ఉన్నారు ఇక్కడ. నీ ఖర్చులు పోగా ఏ పంట పండించినా సరే కనీసం 50,000 రూపాయలు జైల్లో పోవాలి, కనీసం 50,000. ఆ విధంగా మేమేం చెప్పట్టు చేస్తాం. మీ బిడ్డల మీద, మీ సోదరులం మీరేం చేయాలి మీరు చేయండి. తప్పనిసరిగా ఫలితాలు సాధిస్తాం. బ్యాంక్ దగ్గరకు పోయి మేనేజర్కి పోయి సలాం పట్టాల్సిన అవసరం లేదు. బ్యాంక్ మేనేజర్ వచ్చి నీటి కాడ సలాం కొట్టేటువంటి రోజు మనం తెచ్చుకున్నామని చెప్పేసి కూడా మీకందరూ మనం చేస్తా ఉన్నాం. చివరగా అన్న చెప్పాడు సుఖేంద్ర అన్న, దేశంలో రైతు ఇన్సూరెన్స్ లేదు, జీవిత బీమా లేదు. రేపు June 2 నుంచి ఈ 17వ తారీఖు అయిన వెంటనే నేను సుఖేందర్ రెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, కొంతమంది మంత్రులు కూర్చొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పటికే మాట్లాడారు 2 సార్లు. ఆ ప్రీమియం ఎంత కట్టాలో ప్రీమియం కట్టి ప్రభుత్వమే రైతు తరఫున ప్రీమియం కట్టి ఇక్కడ నా దురదృష్టవశాత్తు నష్టపరిహారం ఇప్పిస్తాము. ఆ భర్త చనిపోయినటువంటి బాధ ఉంటుంది, కన్న తండ్రిని పోగొట్టుకునేటువంటి బాధ ఉంటుంది పిల్లలకు. ఆ బాధ మనం తీసేయలేదు. కానీ కనీసం మొత్తంలో కొంత వాళ్ళ పూర్వ కలగడానికి 5 లక్షలు ఇప్పిస్తాం. ఆ బ్యాంకులు వేసుకుంటే కనీసం ఆ 5 లక్షలకు 7% వడ్డీకైనా 3,500 నెలకు వస్తాయి. ఆ కుటుంబం నడుపుకోవచ్చు. ఇది ఎక్కడ దేశం లేదు, అది కూడా మన తెలంగాణ రాష్ట్రం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన రాత్రి పగలు తన సొంత రైతు కాబట్టి, రైతు పక్షపాతి కాబట్టి, ఒడ్డొడ్డు తిరిగి మడిమడి తిరిగి పంట పండిస్తారు కాబట్టి, రైతు కష్టాలు తెలుసు కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి కావడం మనం చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పేసి కూడా మీకు అందరికి మనం చేస్తా ఉన్నాం. ఈ సమయంలో ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ కూడా మీ డ్యూటీ మీరేందో, మా డ్యూటీ మేమేందో తప్పనిసరిగా చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. మన ఆనరబుల్ సీఎం గారు చాలా అంబిషన్ ఆఫ్ లైన్ రికార్డ్ కోసం చాలా వర్క్ చేశారు. ఇంతకుముందు నిజాం ఎస్టేట్ లో 1930లో జరిగింది. ఆ తర్వాత ఈరోజు ఎవరు చేయలేదు. మన దగ్గర కాంగ్రెస్ 48 సంవత్సరాలు రూల్ చేశారు, తెలుగుదేశం 17 సంవత్సరాలు రూల్ చేశారు. తెలంగాణ రైతు కోసం ఏం చేయలేదు. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత లైన్ రికార్డ్ చెక్ చేశారు. లైన్ రికార్డ్ చెక్ చేస్తే 40% లైన్ లిటిగేషన్ ఉంది మా తెలంగాణలో. సీఎం గారు ఆ కోసం చాలా మా రెవెన్యూ అధికారులు పిలిచి, రిటైర్డ్ ఆఫీసర్ పిలిచి 300 గంటలు డిస్కస్ చేసిన తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేశారు. 15 సెప్టెంబర్ 2017లో అప్డేషన్ రికార్డ్ కోసం 3 నెలలు మా రెవెన్యూ అధికారులకు నేను చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎంత మంచి రికార్డ్ తయారు చేశారు. మొత్తం తెలంగాణలో ఎవరేజ్ చూపిస్తే 94% వచ్చింది. సమ్ డిస్ట్రిక్ట్ లో 95, 96, 99% అయింది.
ఆ తర్వాత మానవ సీఎం గారు పట్టా పాస్బుక్ ఎంత ముందు ఉన్నారు 36 కాలం ఉంది అంట, చాలా లిటిగేషన్స్ ఉంది. మా సీఎం గారు ఏం చేశారు, ఈ పట్టా పాస్బుక్ తయారు చేశారు. చాలా పాస్పోర్ట్ ఎట్లా ఉంది అట్లా 17 సెక్యూరిటీ ఫీచర్స్ ఉంది అలా. ఇంత ముందు హైదరాబాద్ దగ్గర చందా బజార్ ఉంది, చాలా ప్రింటింగ్ అవుతుంది. 500 రూల్ పాస్ చేశారు క్యాబినెట్ లో, అసెంబ్లీ పాస్ చేశారు. ఎవరు డూప్లికేట్ పాస్బుక్ తయారు చేస్తే, ఎవరు డాక్యుమెంట్ తయారు చేస్తే పీటీఐతో బుక్ చేయండి ఎస్పీ గారు ఆదేశం ఇచ్చారు. ఇది మన దగ్గర ఈ పాస్బుక్ ఉంది, పుస్తకం ఎట్లా ఉంది, పాస్పోర్ట్ ఎట్లా అట్లా ఉంది. ఇది 50,000 వస్తే డూప్లికేట్ పాస్బుక్ తయారు చేయడానికి అవకాశం లేదు. మా ఆనరబుల్ సీఎం గారు ఫార్మర్ కోసం ఈ తెలంగాణలో చాలా అన్యాయం జరిగింది. ఆంధ్ర పీరియడ్ లో తెలంగాణ వచ్చిన తర్వాత మా సీఎం గారు ఏం చేశారు, ఫార్మర్స్ కి రుణం మాఫీ చేశారు. ఆ టైంలో 16,224 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. ఈ బడ్జెట్ లో 2017-18 లో మా ఆనరబుల్ సీఎం గారు 12,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టారు. ఇండియాలో ఎక్కడ పెట్టలేదు, మా తెలంగాణ స్టేట్ లో పెట్టారు. మా ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు 58 లక్షల ఫార్మర్ కి 5,700 రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మా సీఎం రైతులకు ఇన్సూరెన్స్ కోసం, ఇది ఫార్మర్స్ అంటే మా ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు, ఫార్మర్ తెలంగాణ ప్రజ మా ఫ్యామిలీ ఉంది. అందరికీ సహాయత కోసం, డెవలప్మెంట్ కోసం మా ఆనరబుల్ సీఎం గారు ఎంత మంచి పని చేస్తున్నారు. ఇండియాలో ఎవరి स्टेट में मंची पनी जगह तेलुगु। मैं तमाम भाइयों बहनों से एक ही बात बताना चाहता हूँ, हमारे सीएम साहब इस देश को, इस स्टेट को सुनहरा तेलंगाना बनाना चाहते हैं। जब तक हमारे किसान भाई खुशहाल नहीं रहेंगे, हमारा स्टेट गोल्डन तेलंगाना या सुनहरी तेलंगाना नहीं बन सकता है। सीएम साहब यही चाहते हैं कि हमारे किसानों को पानी दे, अच्छी से अच्छी सहूलत दे। आज हमारा तेलंगाना कुछ वर्षों के अंदर 1 करोड़ से ज्यादा जो सीएम साहब का सपना है वेटलाइन बनाने का, वो पूरा होगा। इसके लिए सीएम साहब ने कई बड़े बड़े प्रोजेक्ट स्टार्ट कर चुके हैं और सारे हिंदुस्तान में हमारी तेलंगाना स्टेट की हर जगह वेलफेयर के अंदर तेलंगाना का नाम लिया जाता है। आंध्र प्रदेश का, जिस वक्त हम आंध्र प्रदेश में थे, हमारे हिस्से में 50 और 60 करोड़ से ज्यादा, 60,000 करोड़ से ज्यादा नहीं आते थे। आज हमारी स्टेट वेलफेयर पे 50 से 60,000 करोड़ रुपया खर्चा करती है ताकि हमारे लोगों को अच्छी जिंदगी नसीब कर सके, उनके तकालीफ दूर कर सके, क्योंकि वक्त की काफी कमी है। मैं तमाम हमारे भाइयों से एक ही बात कहता हूँ, विकाराबाद बहुत तेजी से तरक्की कर रहा है, आने वाला वक्त भी बहुत तेजी से तरक्की करेगा। इससे आंध्र प्रदेश में हमारे 10 डिस्ट्रिक्ट थे, वहाँ से दिल्ली से एक बहुत बड़ी टीम आई थी, पार्लियामेंट्री कमेटी टीम आई थी आज से 10-12 साल पहले, जब हम तेलंगाना का मूवमेंट शुरू कर रहे थे। तो हमारे तेलंगाना में जुमला हैदराबाद छोड़कर 9 डिस्ट्रिक्ट थे, 9 के 9 बैकवर्ड करार देकर गए थे। पर आने वाले वक्त में हमको तो हमारे प्राइम मिनिस्टर को लेटर के लिए आपके पास से एक कमेटी भिजाइए, हमारा तेलंगाना देखिए। आज जो हमारा तेलंगाना तेजी से तरक्की कर रही है, वो एक ही वाहिद लीडर है, हमारे केसीआर साहब, जो हमारे सीएम है, हमारे तेलंगाना के महान और महात्मा लीडर है। मैं तमाम बहनों भाइयों से यही गुजारिश करता हूँ कि एक ही सीएम है, हमारे सीएम के हक के लिए आप लोग दुआ भी कीजिए और उनका साथ भी दीजिए। तेलंगाना एक गोल्डन तेलंगाना बनेगा, जिसमें सभी लोग खुशहाल जिंदगी गुजारेंगे, जिसमें कौमी एकजुटता में हमारी स्टेट का नाम सारे हिंदुस्तान में नंबर 1 पैमाने पर लिया जाता है। हमारे सीएम साहब जितने अच्छे स्कीम्स ला रहे हैं आवाम की तरक्की के लिए, उसकी मिसाल हिंदुस्तान में नहीं मिल सकती। मुझे वक्त देने पर मैं तमाम भाइयों का और हमारे लीडरों का शुक्रिया अदा करता हूँ। जय तेलंगाना, जय केसीआर, जय हिंद। కేసీఆర్ చంద్రయ్య కేసీఆర్ చంద్రయ్య నెక్స్ట్ మల్లయ్య చిన్నలక్ష్మి నెక్స్ట్ విజయానికి బావుగాతడు ఆవేశంబతడు ఆలోచన శిఖరంబతడు వంచని యోధుడు అతడు అభయానికి బాసటాతడు జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు జననం తొలికిరణం వేగువకే ఆభరణం తన గమనం కైవేచే ప్రతి ఉదయం వినిపించే తొలిమాటం పులకించే గురుపీఠం శోధనయే సాధనమై సాగిందో కని విని ఎరుగని